హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? మీకు మరో మంచి కథ చెబుతాను వినండి. పొగరుబోతు కోడి మరియు మంచి బాతు కథ. ఒక అందమైన పల్లెటూరి పొలంలో ఒక కోడిపుంజు మరియు ఒక తెల్లటి బాతు ఉండేవి. ఆ రెండూ చాలా మంచి స్నేహితులు. కోడిపుంజు తన రంగురంగుల ఈకలతో, గంభీరమైన కంఠంతో ప్రతిరోజూ ఉదయాన్నే అందరినీ నిద్రలేపేది. బాతు తన తెల్లని మేనిఛాయతో చెరువులో ఈదుతూ ఎంతో ప్రశాంతంగా గడిపేది. ఒకరోజు కోడిపుంజు బాతుతో ఇలా అంది, మిత్రమా, నీవు ఎప్పుడూ నీటిలోనే ఉంటావు. నీకు బయట ప్రపంచం గురించి ఏం తెలుస్తుంది? చూడు, నేను ఎంత ఎత్తుకు ఎగరగలనో, ఎంత వేగంగా పరిగెత్తగలనో అని గర్వంగా పలికింది. దానికి బాతు చిరునవ్వుతో, నిజమే మిత్రమా, నీకున్న శక్తులు నీవి, నాకున్నవి నావి, ఎవరి ప్రత్యేకత వారిదే అని సమాధానమిచ్చింది. కొద్దిసేపటికే వర్షం భారీగా కురిసింది. పొలం పక్కన ఉన్న కాలువ పొంగి పొర్లింది. కోడిపుంజు వెళ్లే దారిలో నీరు నిలిచిపోయింది. అది ఈదలేక ఇబ్బంది పడుతుంటే బాతు వెంటనే వెళ్లి తన వీపుపై కోడిపుంజును ఎక్కించుకొని సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. అప్పుడు కోడిపుంజు తన తప్పు తెలుసుకుంది. నన్ను క్షమించు మిత్రమా, నీకున్న ఈత సామర్థ్యం నన్ను ఈరోజు కాపాడింది. ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదని అర్థమైంది అని అంది. ఆ రోజు నుండి ఆ రెండూ మరింత ప్రాణస్నేహితులుగా కలిసిమెలిసి జీవించాయి. నీతి: ప్రతి ప్రాణికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఎవరినీ తక్కువగా చూడకూడదు. కలిసి ఉంటేనే బలం. ఎలా ఉంది పిల్లలు ఈ కథ? మరో వీడియోలో మరో మంచి కథతో కలుద్దాం. ఇలాంటి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.